వినాలి మీరు. మీనాక్షి సర్వే చేసిందట. టోటల్‌గా చూస్తే జీరో తప్ప ఏం కనిపిస్తలేదు అనేది ఆమె రిపోర్ట్ అందజేసిందట రాహుల్ ఏ గాంధీ. భాషలో అడిగి ఉంటుందమ్మా ఆవిడ? ఏ భాషలో అడిగిందో తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పుట్టుమంచడానికి అలా దిగ్విజయ్ సింగ్ వెళ్ళేటోనే చూస్తున్నాం మనం. ఈవిడ మరీ సొంత పెత్తనాలు ఎక్కువ చేస్తుంది ప్రజెంట్ గవర్నమెంట్‌కి ఊపిరాడనివ్వకుండా. సో వీటిల్లో అంత సీన్ లేదమ్మా ఫస్ట్ థింగ్. ఎట్లుంటది పోనీ లోకల్ బాడీ ఎలక్షన్ సవ్యంగా జరిగినాయి అనుకో, ఎలా ఉండబోతుండొచ్చు అంటే రెఫరెండం అంటే ఏ అధికారంతో విధంగా? చేసే రాజకీయానికి ఇవాళ అపోజిషన్ ఇక్కడ చాలా అంటే స్ట్రాంగ్. ప్రజలంతా కసిగా ఉన్నారు. అబ్బా యూరియా కొరత ఇంక అట్లనే ఉంది. ఈడ చూస్తే మూసి చూసిర్రు. మూసీది అయితే గేట్లెత్తడం అసలు న్యాయంగా అయితే ప్రికాషనరీ ఫ్రంట్లో నాకు తెలిసినంత వరకు ఒక హెచ్చరిక ఉంటుంది. తప్పించి ఆ మూసీ పరివార ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ పునరావాస కార్యక్రమానికి తీసుకెళ్ళి అలా పూజారికి కమిషనర్ గారు ఎవరో తీసుకెళ్ళి బ్రెడ్ ఎటర్ టిఫిన్ ఎటర్ అంటే అది కాదు కదా, గుడి మునిగిపోయిన దగ్గర. అది నాకు కనబడుతుంది తప్ప ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఏం సమీక్షిస్తున్నారు, ఎంతమందికి రీయాప్ క్రియేట్ చేశారు, ఎంతమందికి పులిహార పొట్లాలు ఇచ్చారని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మా నారాయణ గారు లెక్క చెప్తే మేడ్ చేయాలి. లాస్ట్కి మా చంద్రబాబు గారు ఏం చెప్పినట్టే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ ఎఫెక్ట్ నేను ఏమంటున్నానంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రేపు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మా ఇక్కడ ఎవరైతే లోకల్ బాడీ నువ్వు మూసి ఒకటే చెప్తావు. దీనికన్నా ముందు ఉన్న హైడ్రా, దీనికన్నా ముందు ఉన్న యూరియా సమస్య, దీనికన్నా యూరియా ముందు కంటిన్యూ నిరంతరం ఉన్న అవుతుంది యూరియా రైతుల సమస్య, సమస్య. దీనికన్నా వీళ్ళు ప్రామిసెస్ డెలివరబుల్స్ విషయంలో జీరో ఈ పర్ఫార్మెన్స్. ఎఫెక్ట్ ఉంటుందా? ఎందుకుండా ఉండకుండా ఏముంటుంది? ప్రజల నాడి ఇంకెక్కడ ఇది అయితే బిలో పవర్టీలో ఉన్న రూరల్ ప్రాంత ప్రజల్ని అడ్రస్ చేసేది ఇది. రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోని ప్రభుత్వ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఉదాహరణకి ఇటు వరంగల్లో సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో రైతులు పడుతున్న తీవ్ర వ్యతలు మిల్లులు చుట్టూ తిరుగుతున్న వ్యధలు చూసిన తర్వాత రైతు ఆక్రందన ఓటు రూపంలో కాకుండా ఇంకే రూపంలో చూపిస్తారు ప్రభుత్వం మీద.